ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలరా, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం సునిశ్చితమైన సున్నతి. సునిశ్చితమైన సున్నతి, ప్రిసైజ్ సర్కంసిషన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రపంచంలో సున్నతి చేసుకున్నటువంటి జనాభా సుమారు 40% ఉన్నారు ప్రస్తుతము. అనగా 340 కోట్లు. అందులో యూదులు ఉన్నారు, అలాగే ముస్లింలు ఉన్నారు, కొంతమంది క్రైస్తవులు కూడా ఉన్నారు. అసలు ఈ సున్నతి అనేటువంటిది, ఈ కాన్సెప్ట్ లేదా ఈ ఆలోచన ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎందుకు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు, ఈ సున్నతి వెనకాల ఉన్నటువంటి ఆంతరంగము ఏమిటి ఇత్యాది పూర్వపరాలను పరిపూర్ణంగా తెలుసుకొని అవగాహనలో ఉంచుకునేటువంటి ప్రయత్నము చేద్దాము. ప్రియులరా, సర్వసాధారణంగా ఈ అంశము ముందు పెట్టినప్పుడు ఇది అవసరమా అనేటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. అవసరమనే దేవుడు రాయించాడు అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు, మొదటిది. ఇకపోతే దీని ద్వారా మనం ఒక లోతైనటువంటి విషయాన్ని, ఆలోచనను, జ్ఞానమును మనం పొందుకునేటువంటి అవకాశము ఉంది. కాబట్టి దాని యొక్క పూర్వపరాలని మనము అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము గారు దేవుని చేత పిలువబడ్డాడు. అబ్రహాము అతన్ని నమ్మాడు, అంటే దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాముకి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు, హారానులో అబ్రహాము ఉన్నప్పుడు అతన్ని ఈ కనాను భూభాగములోనికి రమ్మని పిలవటము జరిగింది. అలా 75 ఏండ్ల వయస్సులో పిలువబడినటువంటి ఆయన సుమారు 24 సంవత్సరాలు కనానులో, కొంతకాలం ఐగుప్తులో, మరికొంతకాలం ఫలస్తీనా, అలా కొన్ని ప్రాంతాలు తిరిగి కాలము గడపటం జరిగింది. అప్పటి వరకు దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు, అన్ని విధాలుగా తనని బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇష్మాయేలు కూడా జన్మించాడు, మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక అబ్రహాముకి 99 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, జాగ్రత్త గమనించండి, ఈ 24 సంవత్సరాలు అబ్రహాము విశ్వాసే, అబ్రహాము భక్తుడే. ఆ అబ్రహాముకు దేవుడు యెహోవానే. అఫ్కోర్స్ డెబ్బై 75కు ముందు అబ్రహాము యెహోవాతో పెద్దగా
అటాచ్ లేదు, పిలిచిన తర్వాతనే. ఓకే, అబ్రహామునకు ముందున్నటువంటి భక్తులు కూడా భక్తులే, వారు దేవుని విశ్వసించారు, వారికి దేవుని యొక్క అనుగ్రహము ఆశీర్వాదములు ఉన్నాయి. ఇదిలా కొనసాగుచూ ఉండగా ప్రత్యేకంగా 99వ ఏట అబ్రహాముకి వయస్సు 99 సంవత్సరాలు ఉన్నప్పుడు చెబుచున్నాడు. ఏమని? ఆదికాండము 17వ అధ్యాయము, ఆదికాండం 17వ అధ్యాయము 9వ వచనములో నుండి, 17వ అధ్యాయము 9వ వచనం నుండి, దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలయును. యాక్చువల్గా ఈ మీది వచనాలలో ఏం చెబుతున్నాడు అనంటే, నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనులుగా సంతానాన్ని నీకు ఇస్తాను, అభివృద్ధి చేస్తాను. అయితే ఇది జరగాలి అనంటే నీకు నాకు మధ్యలో ఒక నిబంధన ఉండాలి. ఆ నిబంధన మీకు పెడుచున్నాను అని చెప్పి, ఆ నిబంధన మీరు పాటిస్తే మీరు ఆ రకంగా అభివృద్ధి చెందుతారు అని చెబుతూ 10వ వచనంలో చెప్తున్నాడు, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా. వెరీ క్లియర్గా చెప్తున్నాడు, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా అన్నట్టున్నాడు. అంటే నీకు నాకు, నీ సంతానానికి నాకు మధ్యలో గైకొనవలసినటువంటి నిబంధన ఏంటది అనంటే, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకును నీకును మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును, నిబంధనకు సూచనగా ఉండును. సున్నతి పొందాలి, అది నిబంధనకు సూచనగా ఉండును. సున్నతి అనంటే ఇక్కడ చెప్పాడు, ఏం చెప్పాడు అంటే గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను అని అంటాడు. మరొక సందర్భంలో దావీదు గారిని సౌలు యుద్ధానికి పంపిస్తూ ఫిలిస్తీన్ల యొక్క ముందోళ్ళని ఒక నెంబర్ చెప్తాడు, అక్కడ ఇంతమంది ముందోళ్ళని తీసుకుని రమ్మని చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యను నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు, అంటే ఎన్నడు సున్నతి పొందాలి నిత్యము అనంటే 8 దినముల వయస్సు గలవాడు, అంటే 8వ దినమున సున్నతి చేయాలి. అనగా ఎవరెవరికి చేయాలి సున్నతి అనంటే, ముందు ఇప్పటివరకు చెప్పినటువంటి దాంట్లో పురుషులకి చేయాలి అని అన్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనంటే, నీ ఇంట పుట్టిన వాడైనను, అంటే నీకు పుట్టినటువంటి వాడే అని అనుకోవద్దు, నీ ఇంట వాసం చేసేటువంటి, అంటే నీ కుటుంబంగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిలో పుట్టిన ప్రతి వాడును, నీ ఇంట పుట్టిన వాడును, నీ వెండితో కొనబడిన వాడును, అంటే డబ్బులు ఇచ్చి కొంతమందిని దాసులనుగా కొంటారు, ఆ రోజు కొనేటువంటి వారు. ఓకే, ఆ విషయాన్ని చెబుతూ, వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను, అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములలో నుండి కొట్టివేయబడును, వాడు
నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పెను. ఏమంటున్నాడు? నీవు సున్నతి పొందాలి, నీ ఇంట ఉన్నటువంటి వారి నీవు సున్నతి పొందాలి, నీ పిల్లలు సున్నతి పొందాలి, నీ ఇంట ఉండు వారందరూ సున్నతి పొందాలి, వారి సంతానము కూడా సున్నతి పొందాలి. అలాగే బంగారమో వెండో ఇంక ఇతరత్ర ధనమో ఇచ్చి ఎవరినైతే దాసులనుగా కొంటావో వారికి కూడా సున్నతి చేయాలి. ఇది ఆజ్ఞ. మీద సంతానమును ఇస్తాను అని చెప్పి అది నెరవేరాలంటే ఇదిగో నేను ఒక నిబంధన పెడుచున్నాను, ఈ నిబంధనను మీరు పాటించాలి అని చెప్పి అబ్రహాముకి చెప్పాడు. ఇక తర్వాత శారాయిని ఏ రకంగా ఆశీర్వదిస్తాను, ఏ రకంగా ఆమె స్త్రీతత్వము అంటే మూర్తివత్వము సంపూర్ణత పొందుకుంటుంది ఇత్యాది విషయాలన్నీ చెప్పటం జరిగింది. ఇక దేవుడు అబ్రహాము చాలా విషయాలని మాట్లాడుకున్నారు. ఇక చివరిలోనికి 23వ వచనంలోనికి వచ్చినట్టయితే 23వ వచనంలో అప్పుడు అబ్రహాము తన కుమారుడైన అంటే దేవుడు చెప్పాడు కదా, దేవుడు చెప్పింది ఏదైనా అబ్రహాము గారు అక్షరాల నెరవేరుస్తాడు. దానికి పరాకాష్ట ఏంటి అంటే నీ కొడుకును బలివ్వరానంటే మారుమాట మాట్లాడకుండా వెళ్ళి బలిచ్చాడు. బలిచ్చినోడు సున్నతి చేయడా? తప్పకుండా. కాబట్టి ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, అప్పటికి ఇంకా ఇస్సాకు జన్మించలేదు, ఓకే, ఇష్మాయేలు మాత్రమే ఉన్నాడు కనుక ఏం చేశాడంటే అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. అంటే దేవుని ఆజ్ఞను అక్షరాల తూచా తప్పకుండా నెరవేర్చాడు. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు 13 ఏండ్లవాడు. ఎందుకంటే ఆజ్ఞ అప్పుడే ప్రారంభమైంది కాబట్టి అప్పటికే ఇష్మాయేలుకు 13 సంవత్సరాలు వచ్చాయి. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. ఏమండి అంటే ఆ రోజుల్లో దేవుడు ఆజ్ఞ ఇచ్చిన వీరికి అనుభవం లేనటువంటి ఈ ఆచరణ అనేటువంటిది ఒక పెద్ద ప్రక్రియగా వారికి అనిపించి ఉంటుంది. ఎందుకంటే అది వరకు అలాంటివి వారు చూడలేదు, వారు ఎరుగలేదు. అబ్రహాము దాన్ని ప్రత్యేకంగా దేవుడు ఆజ్ఞాపించాడు కదా అని చెప్పి ఆ ఆజ్ఞకు లోబడుచు తాను మొదలుకొని తన ఇంట ఉన్నటువంటి ప్రతి పురుషునికి, వారెవరైనా సరే ప్రతి పురుషునికి అతడు సున్నతి చేయటం జరిగింది. ప్రియులారా, ఇంతకీ సున్నతి అంటే ఏంటో మనం ఈ వచనాలలో గమనించాం. సున్నతి వలన ఏం జరుగుతుంది? మామూలునైతే సున్నతి నిబంధనను జ్ఞాపకం చేస్తుంది అనేది ఇందులో చదువుకున్నప్పుడు మనకు తెలియబడినటువంటి విషయం. సున్నతి ఏం చేస్తుంది? ఇప్పుడు ఆకాశంలో ఇంద్రధనుస్సును చూడగానే ఏం జ్ఞాపకం వస్తుంది? నోవాహు జలప్రళయము. అదే సమయంలో
మరలా అలాంటి ప్రళయాన్ని దేవుడు తీసుకురాడు. ఒకప్పుడు ప్రళయం వచ్చింది, ఎందుకు వచ్చిందో చెబుతుంది. ఇక మీదట రాదు, ఎందుకు రాదో కూడా చెబుతుంది. దాన్ని చూడగానే అదొక గుర్తు. అలాగే పురుషులందరూ కూడా తన సున్నతిని గురించి తాను ఎరిగినప్పుడు దేవుడు ఒక నిబంధన చేశాడు, మీరు ఇది పాటించినట్టయితే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. ఇంతవరకు క్లియర్. అయితే అసలు ఇంకేదైనా నిబంధన ఇవ్వచ్చు కదా, ఇంకేదైనా గుర్తు ఇవ్వచ్చు కదా. కాకుండా సున్నతే ఇవ్వటానికి కారణం ఏమిటి, ఇందులో ఉండినటువంటి విషయం ఏంటి, విశేషం ఏంటి అని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా యెషయా గ్రంథము 52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1వ వచనము. 52వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ నేను చదువుతాను. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట, అంటే ఇదంతా ప్రవచనం ఉంది. తిరిగి అంటే మీరు యెహోవా మాట గనక వింటే మరలా మీ దేశం, మీ పట్టణం ఎలా ఉంటుంది, ఎలా ఆశీర్వాదం అందుతుంది, ఎలా వర్ధిల్లుతుంది అనేటువంటి విషయాలను చెప్పుకుంటూ వస్తున్నాడు అన్నమాట. ఆ క్రమంలో పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము, అంటే పూర్వాలంకరణ పొందుకొనుము. ఇక మీదట, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను, జాగ్రత్తగా ఏమన్నాడు, సున్నతి పొందని వాడు ఒకడైనను లోపలికి రాడు. ఎక్కడికి, ఏ లోపలికి, యెరూషలేము పట్టణము లోపలికి రాడు. అది సియోను పట్టణము, దేవుని పట్టణము, పరిశుద్ధ పట్టణము. ఈ పరిశుద్ధ పట్టణములోనికి సున్నతి పొందని వాడు రాడు అని అన్నాడు. అంటే పరోక్షంగా ఏం చెప్పినట్టు, పరిశుద్ధ పట్టణం అంతట్లో సున్నతి పొందినటువంటి వాడే ఉండాలి, ఉంటాడు. అయితే సున్నతి పొందని వాడు పట్టణంలోనికి రాడు అనేటువంటి విషయం చెప్తున్నటువంటి క్రమంలో కేవలం సున్నతి అని అనకుండా వెంటనే మరొక పదం అన్నాడు. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. అంటే సున్నతిలో దాగి ఉన్నటువంటి మతలబ్ ఏంటంటే పవిత్రుడవుతాడు. ఇంగ్లీష్లో ఈ పదము ఎలా ఉంటుంది అని అంటే అన్క్లీన్. అది నాకు పర్ఫెక్ట్ అనిపించింది. అంటే ఇది కూడా పర్ఫెక్టే, కాకపోతే ఈ పదముల మీద అవగాహన లేనటువంటి వారికి కొంచెం అంత ఈజీగా కనెక్ట్ కాదు. అపవిత్రుడు అంటే మనోళ్ళు పాపం లేని వాడేమో, ఈ యాంగిల్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ అపవిత్రత అనేటువంటిది శరీర ఆత్మ అనేటువంటి దాని కోణములో దానికోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసి పెట్టబడినటువంటి పదం కాదు ఇది. అఫ్కోర్స్ అది ఎప్పుడు ఆత్మకు సంబంధించినటువంటి పదం అవుతుంది అని అంటే ఆ ఆజ్ఞను నెరవేరుస్తున్నప్పుడు అంతరంగంలో చిత్తశుద్ధి ఉన్నటువంటి వాడే, దేవునికి భయపడినటువంటి వాడే, విధేయుడైనటువంటి వాడే ఆ పని చేయగలుగుతాడు. ఆ మేరకు అది అక్కడ యాప్ట్ అవుతుంది. కానీ యాక్చువల్గా పర్ఫెక్ట్గా ఇక్కడ దేనికి యాప్ట్ అవుతుంది అని అంటే సున్నతి చేయబడని, సున్నతి అంటే క్లీన్, దాని అర్థం సున్నతి అంటే క్లీన్.
సున్నతి చేయబడని అంటే అన్క్లీన్. ఇది హిబ్రూలో ఎలా ఉంది అని అంటే బిఆఫెన్లో తహార్. బిఆఫెన్లో తహార్ అంటే నేను కొంచెం విడివిడిగా పలుకుతున్నాను వాటిని, వాళ్ళు ఇంత ల్యాగ్గా పలకరు, మనకు అర్థం కావాలి కాబట్టి. బిఆఫెన్లో తహార్. స్పీడే పలకండి ఎవరన్నా. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ మనకి సున్నతి అనంటే ఇప్పుడు ఏమర్థం అంటే ఎందుకు ప్రయోజనం ప్రత్యేకంగా వెంటనే ఇంపాక్ట్ అయ్యేటువంటి ప్రయోజనము ఏంటి అనంటే వారు శరీర శుద్ధి పొందుతారు, శుద్ధి కలిగి ఉంటారు. సున్నతి చేయటం మూలంగా శరీర శుద్ధి కలిగి ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి నాగరికత వేరు, ఆ రోజుల్లో ఉండినటువంటి నాగరికత వేరు. ఇప్పుడు మోషే పిల్లలకి ఆయన భార్య ఎలా సున్నతి చేసింది? ఓ రాయి తీసుకొని సున్నతి చేసేసింది. అంటే రాతి యుగము, అంతే కదా, రాతి యుగం. అంటే ఇలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా నాగరికత మారుచూ వస్తున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు శుద్ధిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు అంటే ఒక కత్తికి 2 పదుల చొప్పున 2 అంచులు అని అంటాం కదా, ఈ ఆజ్ఞ 2 విధాలుగా పని చేయాలి. దేవుడు ఏది చేసినా కూడా దాని వెనకాల దాని ఆంతర్యములో బయటికి ఒకటి కనిపిస్తూ ఉంటుంది, లోన మరొకటి దాగి ఉంటుంది. అంటే ఒక దెబ్బకి 2 పిట్టలు అని అంటుంటాం కదా, ఆ రకంగా ఒక పని చేస్తే అది 2 విధాలుగా ప్రయోజనము కలగాలి. ఇప్పుడు 2 విధాల ప్రయోజనం ఏంటి? మొదటిది దేవుని యొక్క నిబంధనను జ్ఞాపకం చేస్తుంది. రెండవది వారు శారీరక శుద్ధి కలిగి ఉంటారు. ఆ అవసరత ఏంటో ఇక నేను విడమర్చి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. శారీరక శుద్ధి కలిగి ఉంటే మరి కుటుంబంలో జబ్బులు రావు. రైట్, ఇది మొదటి విషయం. సున్నతి ఎందుకు చేసుకోమన్నాడు అనేటువంటి దాంట్లో దాగి ఉన్నటువంటి మతలం. ఇక ఆ సున్నతి పొందితే ఇక్కడ మనం నిబంధనను జ్ఞాపకం చేసుకోవటం అని అన్నాం, రెండవది శుద్ధి చేసుకోవటము అని అన్నాం. మూడో విషయము ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ మనిషి నెగ్లెక్ట్ చేశాడు అనుకో. ఇప్పుడు మోషే ఒక విధంగా నెగ్లెక్ట్ చేశాడు తన పిల్లల విషయంలో, అందుకే అటాక్ అసలు ఆ సమయంలో వారి మీదకి ఏమొచ్చింది? చంపేయాలనుకున్నాడు దేవుడు. సున్నతి పొందలేదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు లేనప్పుడు అంటే లేకుండా పోతివి, వచ్చి తీసుకెళ్ళుచున్నా ఇప్పుడైనా కూడా నీవు సున్నతి చేసి ఉండాలి కదా. ఆ నిబంధన నువ్వు ఎలా మరుస్తావు? మీ ముత్తాతకు చెప్పాను కదా, నీవు నీ సంతానము ఆ సున్నతి చేసుకోవాలని, మీకు నాకు అది నిత్య నిబంధనగా ఉంటుంది అని చెప్పాను కదా. అది మోషే మరుస్తే ఎలా? ఆజ్ఞ విషయంలో దేవుడు ఎవరి విషయంలో వ్యత్యాసము చూపించదు. అంటే ఇప్పుడు ఈ సందర్భము మనకి ఏం ఇండికేషన్ ఇస్తున్నది? సున్నతి పొందుకుంటే దేవుడు కాపాడుతాడు, పొందకపోతే చంపేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. పొందకపోతే చంపేస్తాడు. అయితే యేసు ప్రభుల వారి కాలంలో కానివ్వండి, అపోస్తలుల వారి కాలంలో కానివ్వండి, వారు బోధ చేస్తే దేనికోసం బోధ చేశారు?
ఏ కోణంలో బోధ చేశారు అంటే సింపుల్గా యేసయ్య మాటల్లోనే, నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే ఆత్మ బ్రతుకు కోసం చెప్పిన మాటలు అవి, వాళ్ళు ఎవరు చెప్పిన. కానీ వీళ్ళు ఎంతసేపు ఎలా అర్థం చేసుకునేవారు వాళ్ళు? ఏమండి, నా మాట విన్నటువంటి వాడు నిత్యము జీవిస్తాడు అనంటే, మేము అన్న మాట నిజమే, మేము ఇంతసేపు చెప్పినటువంటి మాట నిజమే, నీకు దయ్యం పట్టింది అనేటువంటి మాట నిజమే. అబ్రహాము చనిపోలేదా అని అన్నారు వాళ్ళు వెంటనే. అంటే ఇప్పుడు ఈయన ఏ కోణంలో చెప్పాడు, వారు ఏ కోణంలో అర్థం చేసుకుంటున్నారు అంటే, ఈయన ఎంతసేపు ఈ భక్తులు ఎంతసేపు ఆత్మీయ కోణంలో చెప్పారు, వారేమో దాన్ని ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి దృక్పథంతో అర్థం చేసుకుంటున్నారు, స్వీకరిస్తున్నారు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పౌలు గారు ఊరూరా తిరుగుచూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామంది మారుచున్నారు. అందులో పౌలు గారు అన్యులకి ఎక్కువగా సువార్త ప్రకటించాడు, చాలామంది మారారు. అయితే అన్యులకి ఈ ఆచారం లేదు, ఈ ఆజ్ఞ లేదు. అప్పటికి ఎవరికి? అన్యులకి ఆజ్ఞ లేదు, ఆచారం లేదు. అయితే వీళ్ళకి రక్షణ లేదా పరిశుద్ధత ఇవన్నీ ఎలా వస్తున్నాయనంటే, మారు మనసు నుండి బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధులు అవుతారు. యేసు ప్రభుల వారి కాలం వచ్చేసరికి అప్డేటెడ్ అయిపోయింది, నాగరికతలో మార్పు వచ్చేసింది. అప్పుడెప్పుడో అబ్రహాము గారి కాలంలో ప్రారంభమైన మెసొపొతేమియా నాగరికత ఈ 2000 సంవత్సరాల క్రితమునకు చాలా మోడిఫై అయిపోయింది. ప్రజలు కొంచెం తెలివిలోనికి వచ్చారనమాట, రైట్. ఆ క్రమంలో ఇప్పుడు వీరు సువార్త ప్రకటిస్తున్నారు, మారు మనసు పొందండి అని చెప్తున్నారే కానీ పౌలు గారు ఎక్కడ కూడా సున్నతి గురించినటువంటి బోధ చేయలేదు. ఇప్పుడు అప్పటి వరకు వాళ్ళ పెద్దలు వాళ్ళకి ఏం చెప్పి ఉంటారు, ఒరే సున్నతి చేసుకోవాలరా అని చెప్తారు, అవునా. యాజకులు, శాస్త్రులు అది వాళ్ళకు నోటీస్ చేస్తారు, అది ఆటోమేటిక్గా. ఇక అది రాను ఏమైపోతుందంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టగానే ఇప్పుడు మొన్న దాకా కూడా మన కుటుంబాలలో 21వ దినం అని ప్రత్యేకంగా చేసేటువంటి వారు ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి వారు ఉన్నారు, చేసుకునేటోళ్ళకు రోజు పండుగ కదా. అదొక విధానం, ఇక వాళ్ళ మైండ్లో వారి యొక్క కాన్షియస్లోనే అది ఒక మెమరీ కార్డ్ లాగా పెట్టబడినట్టుగా ఉంటుంది, రైట్. అలా వాళ్ళు సున్నతి చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, వారు శారీరక కోణంలో తీసుకున్నారు అని మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు వీరు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, రక్షించబడతారు అని అంటే, దానికి అప్పటికే ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి ఆచరణలో ఉన్నటువంటి యూదులు, అరే ఓకేనయ్యా అంటే వాళ్ళకి పౌలు గారి మాటలు నచ్చాయి, ఇదంతా ఓకే, కానీ ఇదిగో ఇది లేకపోతే సంపూర్ణము కాదు, ఇది కూడా అంటే ఏది? సున్నతి పాటించాలి, సున్నతి పాటిస్తేనే రక్షణ. అయితే పౌలు గారు చెప్పిన రక్షణ ఆత్మరక్షణ, వారు అనుకుంటున్న రక్షణ అన్ని విధాలుగా అనేటువంటిది ఎన్ని విధాలుగా. ఒకసారి వాళ్ళ వాయిస్ ఏంటనేటువంటిది మనం చదివి దాన్ని వాళ్ళు అలా ఎందుకు అని ఉంటారు అనేటువంటి దాన్ని గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం నుండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 1వ వచనం నుండి. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున. వీళ్ళు మోషే నియమించిన ఆచారాన్ని ఎందుకన్నారంటే, మోషే రాశాడు కాబట్టి మోషే నియమించిన అన్నాడు. యాక్చువల్గా అది మోషేతో ఆరంభమైంది కాదు, అది అబ్రహాము నియమించింది. అది
అఫ్కోర్స్ దేవుడు నియమించాడు, మనుషులలో ఆలోచిస్తే అబ్రహాము నియమించాడు. ఇట్స్ ఓకే. మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. సున్నతి పొందితేనే రక్షణ అంటే మరి ఇలాంటి యాక్షన్ ఉందా అప్పుడు? అసలు ఈ మాట వీళ్ళు ఎందుకు అని ఉంటారు అని కొంచెం మనం స్టడీ చేసేటువంటి ప్రయత్నం చేసినట్టయితే, యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనం నుండి 19, 20, 21. సౌందర్యమందు నీవు ఎవరిని మించిన వాడవు, దిగి సున్నతి నొందని వారి యొద్ద పడియుండుము. ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు, అది కత్తిపాలగును, దాని జనులను లాగి పడవేయుడి. వారు దిగిపోయిరే, సున్నతి నొందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడ పడియుండిరి అని పడియుండిరే అని అందురు. పాతాళములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయకులను గూర్చియు అందురు. అంటే దీంట్లో మతలబు ఏంటంటే, సున్నతి నొందనటువంటి వారు ఖడ్గము చేత చంపబడి పాతాళమునందు పడవేయబడ్డారు అని అంటున్నాడు. అంటే దేవుడు సున్నతి లేనటువంటి వారిని సున్నతి కలిగినటువంటి వారితో చంపించాడు. అంటే కేవలం సున్నతి లేనందుకేనా అని అంటే దాని వెనకాల ఇంకా పూర్వపురాలు చాలా ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ సున్నతి లేనటువంటి వారు చంపబడ్డారు. రెండవది, పాతాళములో పడవేయబడ్డారు. ఇప్పుడు యూదులకు ఏమర్థం అవుతుందిగా ఈ మాటను బట్టి? సున్నతి పొందుకుంటేనే ఇక్కడ ఖడ్గము నుండైనా అక్కడ పాతాళం నుండైనా తప్పించబడతాము. ఇట్ మీన్స్ రక్షించబడతాం. వారికి అర్థమైంది అది. అందుకే పౌలుతో ఆ వాదన పెట్టుకున్నారు. ఓకే, మరొక మాట ఇందులోనే 28వ అధ్యాయము 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. సున్నతి లేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు అంటున్నాడు. ఎవరు చంపబడతారట? సున్నతి లేని వారు చంపబడతారు. అది క్యాజువల్గా చెప్పేశాడు. సున్నతి లేని వారు చంపబడతారు. సున్నతి లేని వారు ఇట్ మీన్స్ మరొక అర్థం ఏంటంటే అన్యులు అని కూడా. ఓకే, సున్నతి లేని వారు చంపబడు రీతిగా నువ్వు సున్నతి పొందుకున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు కూడా చత్తువు. ఎప్పుడు అనంటే నా మాట వినప్పుడు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే ఈ సున్నతి లేనటువంటి వారిని దేవుడు యుద్ధములలో హతం చేయించాడు. మరలా లోతుగా ఏం చెప్పాడు అంటే, పాతాళములో వారు పడవేయబడ్డారు. పరాక్రమశాలులందరూ, సున్నతి లేనిటువంటి వారందరూ అందులో పడవేయబడ్డారు అని అది వరకు అలా దేవుడు చేయించాడు, చెప్పాడు, రాయించాడు. కాబట్టి యూదుల మధులలో ఉండిపోయినటువంటి విషయం ఏంటంటే, సున్నతి చేయబడితేనే రక్షించబడతాం. యాక్చువల్గా సున్నతి చేయబడితే వారికి వచ్చిన రక్షణ ఏంటి అని అంటే, సున్నతి కలిగినటువంటి వారందరూ నా జనులు అని చెప్పి దేవుడు వారి పట్ల అబ్రహాముతో చెప్పినట్టుగా వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు, అభివృద్ధి చేస్తూ వచ్చాడు. అంటే చంపలేదు అని దాని అర్థం. నీ జనులు అభివృద్ధి నొందుదురు అంటే దాని అర్థం ఏంటి? విస్తారంగా నువ్వు సంతానాన్ని కంటావు అంటే దాని అర్థం ఏంటి? ఇక చంపబడరు అని దాని అర్థం. వారు పెరుగుతారు, వృద్ధి నొందుతారు అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక ఈ మాటలని వాళ్ళు సున్నతి పొందుకుంటే మనం బ్రతుకుతాం, సున్నతి పొందుకోకపోతే
చంపబడతాం, చేస్తాం. అంటే సున్నతి పొందుకుంటేనే మనకు రక్షణ, వాళ్ళ కాన్సెప్ట్లో. పొందుకోకపోతే రక్షణ లేదు. ఇది ఓకే. పాయింట్లు మీరు నాకు తర్వాత మళ్ళీ చెప్పాలి, ఎన్ని పాయింట్లు సున్నతి అనేటువంటి దాని చుట్టూ ఎన్ని విషయాలు చోటు చేసుకున్నాయి అనేటువంటిది నాకు మళ్ళీ తర్వాత మీరు ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో చెప్పాలి. ఎందుకైనా మంచిది, చూడగానే తెలుగులాగా నెంబర్లు వేసుకోండి, ఇది 1వ, 2వ, 3వది అన్నట్టుగా. ఓకే. ఇక నెక్స్ట్ విషయం, పేతురు గారు యొప్పే నుండి కైసరకు వచ్చి ప్రధాన ఎవరారు ఆయన సైన్యాధిపతి, శతాధిపతి, సంథింగ్ ఎల్స్, కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళంతా అన్యులు. యాక్చువల్గా కొర్నేలు దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు కానీ, బట్ యూదుల్లో చేరినటువంటి వ్యక్తి కాదు కనుక వాళ్ళ దృష్టిలో అన్యుడు. ఇక ఆయన వారి బంధువులని, వారి స్నేహితులని, నిలవైనటువంటి వారిని అందరినీ పిలిపించి పేతురు చేత వాక్యం చెప్పించుకున్నారు. ఆ వాక్యం చెప్పించుకున్న తర్వాత వారికి ఇక అది అయిపోయిన తర్వాత కొర్నేలు గారు వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యము తీసుకుంటున్నటువంటి వేళ పేతురు గారు ఆతిథ్యము తీసుకుంటున్నటువంటి, అంటే ఎవరి యొద్ద తింటున్నాడు ఇప్పుడు ఇక్కడ? అన్యుని యొద్ద భోంచేస్తున్నాడు. అన్యుని యొద్ద భోంచేస్తున్నప్పుడు వెంటనే యూదులు ఇట్లాంటి వాటిలో వాళ్ళు అటెన్షన్గా ఉంటారు అనమాట, పాయింట్అవుట్ చేయడానికి. వెంటనే పేతురును తప్పుపడుచున్నారు, పేతురును అడుగుచున్నారనమాట. ఏమని అనంటే అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 3వ వచనం. 11వ అధ్యాయము 3వ వచనం. నువ్వు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. అంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇక వాళ్ళ భాషలో నిష్టో భక్తో ఇక ఏదైనా కానీ వాళ్ళ దృష్టిలో ఏంటనమాట, యూదుడు అన్యుని ఇంట భోజనం చేయకూడదు. వాళ్ళకు అర్థమైంది అది. అయితే వీళ్ళు ఈ మాటను ఇంత సీరియస్గా ప్రాక్టీస్లో పెట్టడానికి గల కారణం ఏంటి? అన్యుడు అంటరానివాడా? యేసయ్యను కూడా అలాగే నిలదీశారు, నువ్వు పాపి యొద్ద భోజనం చేస్తున్నావు, ఇట్లా అట్లా అని చెప్పి రకరకాలుగా అడిగారు. ఇప్పుడు వీళ్ళు ఇంత బలంగా ఈ మాట అడగడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలకు ఒక జబ్బు ఉంది. ఏం జబ్బు అనంటే ఎవరితోనైనా త్వరగా కలిసిపోతారు. ఏ విషయంలో? ఇట్లాంటి విషయాలలో కాదు. ఏ విషయాలలో కలిసిపోతారు? మనకు మోయాబీలతో వాళ్ళు ఏం చేశారో తెలుసు కదా. గనుక వీరు కనానులో అడుగు పెట్టబోచున్నప్పుడు, అంటే మార్గమధ్యంలోనే చెప్తున్నాడు ఏమని, మీరు వెళ్ళిన చోట బహు విగ్రహారాధన కలిగినటువంటి వారు. విగ్రహారాధనలో ఇంకా రకరకాల లోపాలు, తప్పిదాలు, చెడులు ఉంటాయి, మీకు తెలుసు. విగ్రహారాధనలో మనుషులను కూడా బలి ఇవ్వటము ఉంటుంది. ఇవి చాలా చాలా జోగుత్సాహకరంగా ఉంటాయి ఇప్పట్లో కూడా. మీకు జ్ఞాపకం చేసుకుంటే వస్తాయి. ఓకే. విగ్రహారాధనలో సో మెనీ. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ రోజుల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 2వ వచనం. సంఖ్యాకాండం
25వ అధ్యాయము 2వ వచనము. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలవగా మీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరులో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఆ క్రమంలోనే అక్కడ వారందరూ చంపబడ్డారు. కింద ఫీనెహాసు యొక్క కోపం, తర్వాత వేలాది మంది అక్కడ చంపబడినటువంటి వాళ్ళందరూ వేలాది మంది. 16వ వచనం చూడండి, 16వ వచనంలో ఇందులో మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చిన, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతము చేయుడి. వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను తెగులు దినమందు పేరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతులను మిమ్మను మోసపుచ్చిరి. ఏమండి, ఈ క్రమంలో వారు చేసుకునేటువంటి పండగలకి మిమ్మల్ని పిలిస్తే మీరెళ్ళి వారు పెట్టిన భోజనము చేస్తూ వారి విగ్రహములకి మీరు అర్పిస్తున్నారు లేదా మొక్కుచున్నారు. దీనంతటిని దృష్టిలో పెట్టుకొని దేవుడు ఏం చెప్పాడు అంటే, అసలు మీరు వారి యొద్దకి వెళ్ళకూడదు, వారు పెట్టిన భోజనము చేయకూడదు అనేటువంటి విషయాన్ని పరోక్షంగా చెప్పాడు. ఇది వారి మధ్యలో ఉన్నటువంటి మాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి నుండి వాళ్ళు ఏం చేస్తూ వస్తున్నారు అంటే దొంగతనంగా తింటోళ్ళు తింటున్నారు, ఓకే, అప్పటికి కూడా. కానీ బయటికి మాత్రం కొందరు ఉంటారు, నిజంగానే ఆ నిష్టలో ఉండేటువంటి వారు కొందరు ఉంటారు, కొందరు రకరకాలుగా ఉంటారు. వీరు అప్పటి నుండి దాన్ని కొంచెం పాపులర్ చేస్తూ అన్యుల ఇంట భోజనము చేయకూడదు, ఎందుకంటే అన్యులు విగ్రహారాధికులు, అన్యులు పెట్టినటువంటి భోజనం మనం భుజిస్తే మనము విగ్రహాలలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళము అవుతాం, అది మనకు పాపం అవుతుంది. ఇది రాను ఏమైపోయిందంటే అన్యులంటేనే పాపం, పాపుల ఇంట్లో తింటే మనకు పాపం. యేసుప్రభు వారి కాలం వచ్చేసరికి అది అయిపోయింది. ఏదైనా అట్లా మనుషులలో మానసికంగా అది అట్లా రూపాంతరం చెందుతూ వస్తుంటుంది, రైట్. అంటే ఇప్పుడు సున్నతి నొందనటువంటి వారి ఇంట భోజనము చేయకూడదు. ఇప్పుడు అక్కడ వాడినటువంటి పదం ఏంటండి, మనకి పేతురు దగ్గర వాడినటువంటి పదం మళ్ళొకసారి చదవండి. అక్కడ అది సున్నతి లేని వారితో కలిసి భోజనం చేస్తున్నావు నువ్వు. సున్నతి లేని వారితో భోజనం చేయకూడదు. సున్నతి లేని వాడు అంటే అన్యుడు, సున్నతి లేనటువంటి వాడు విగ్రహారాధికుడు, సున్నతి లేనటువంటి వాడు పాపి. ఆ పాపి ఇంటిలో భోజనము చేయకూడదు అని ఇదొకటి. ఏమేమైనాయి ఇప్పుడు, ఎన్ని పాయింట్లు అయినాయి? ఏమండి, జాగ్రత్తగా మీరు అన్నీ రాసి పెట్టుకోండి, తర్వాత చెప్పాలి. రక్షణ అని అన్నాడు కదా, రైట్. ఇప్పుడు నిర్గమకాండములోనికి వద్దాం. అయితే ఈ క్రమంలో సున్నతి నొందనటువంటి వారు చంపబడతారు అని రకరకాల మాటలు ఇందాక చదివాం కదా. మరి సున్నతి నొందనటువంటి వారికి ఆప్షన్ లేదా అంటే, బ్రతికే ఆప్షన్ లేదా? బ్రతికే ఆప్షన్ లేదా అని అంటే, సున్నతి నొందనటువంటి వారికి కూడా, అంటే ఇశ్రాయేలీలకే కాకుండా అన్యుడు కూడా నేను చెప్పినటువంటి నిబంధనను ఎరిగితే, అబ్రహాంతో నేను చేసినటువంటి నిబంధనను ఎరిగితే, వారు సున్నతి చేసుకుంటే
ఆ సున్నతి చేసుకున్నటువంటి అన్యులైనా సరే ఇశ్రాయేలీలతో సమభాగస్థులవుతారు అని అన్నాడు. సమానులుగా ఎంచబడుతారు అని అన్నాడు. నిర్గమకాండము 12వ అధ్యాయం 48వ వచనం నుండి 12వ అధ్యాయము 48, 49వ వచనం. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. పరదేశి అనంటే అన్యుడు అనమాట, పరాయివాడు. అతడు మీతో పాటు పస్కాను భుజించాలని గనక ఆశ కలిగి ఉంటే, మామూలుగా ఇప్పుడు పస్కా పండుగలో ఇక వాళ్ళ భోజనం అంతా కూడా పస్కా పశువు యొక్క భోజనం. అప్పుడు అన్యుడు దాన్ని భుజించడానికి వీల్లేదు. అయ్యో నేను భుజించలేకపోతున్నాను కదా అని చెప్పేసి వాడికి ఉంటుంది. అంటే వారు భోంచేసిన భోజనం మేము భుజించలేకపోతున్నాం అనేటువంటి విషయం వాళ్ళ మదిలో ఉంటుంది. అలాగే ఇప్పుడు అన్యులను దృష్టిలో పెట్టుకుని వీళ్ళ కోసం సపరేట్ భోజనము ప్రిపేర్ చేయాల్సినటువంటి అవసరత ఈ యజమానులది ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా అన్యుడు మీతో పాటు కలిసి పస్కా భోజనం చేయాలి అని అనుకుంటే, ఆ మాటను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నటువంటి మాట, ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. తర్వాత అతడు సమాజములో చేరి దానిని ఆచరించవచ్చును. ఏంటిది? పస్కాను. సున్నతి పొందిన తర్వాత సమాజములో చేర్చబడతాడు అంటున్నాడు. ఏ సమాజంలో? ఇశ్రాయేలు సమాజంలో. ఇశ్రాయేలు సమాజంలో ఒకడుగా ఎంచబడతాడు సున్నతి పొందుకున్న. అన్యుడు సున్నతి పొందుకున్న ఇశ్రాయేలు సమాజంలో ఒకడుగా ఎంచబడతాడు. ఇప్పుడు ఇశ్రాయేలు నా జ్యేష్ఠ సంతానం అన్నాడంటే వీడు కూడా జ్యేష్ఠుడు అవుతాడు. ఇశ్రాయేలు నా స్వాస్థ్యము అన్నాడు అనంటే వీడు కూడా స్వాస్థ్యం అయిపోతాడు. ఇప్పుడు పక్షపాతం ఎప్పుడు చూపించలేదండి ఆయన మాట వింటే. ఆమె ఎవరండి? ఎరుక పట్టణస్తురాలు రాహాబు అనేటువంటి వేశ్య. ఆయనకు భయపడింది. నన్ను కాపాడండి అంది. అంటే ఇట్ మీన్స్ రక్షించండి అంది. దేవుడు రక్షించాడు. అయిపోయి. వెరీ సింపుల్. మరి అర్థం చేసుకోక వారు దూరం జరిగి, మనం పాఠం చెప్పుకున్నాం కదా గతంలో, అన్యులు ఎలా అయ్యారు కదా, వారికి వారుగా దేవుని నుండి దూరం జరిగిపోయి సమస్యలు తెచ్చుకున్నారే తప్ప, దూరం జరిగిన మళ్ళీ ఏం అవకాశం ఇచ్చాడు? దగ్గరికి రావటానికి అవకాశం ఇచ్చాడు. రైట్. అలా ఇక్కడ చెప్తున్నటువంటి మాట, సమాజంలో చేరి దానిని ఆచరించవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టిన వానితో సముడగును. ఇక ఎక్కడ తక్కువ ఉందండి? సముడగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికిని దీని గూర్చి ఒకటే విధి ఉండవలెను అనెను. ఒకటే విధి. ఇశ్రాయేలుడు ఏం ఆచరించాలో అన్యుడు కనుక సున్నతి చేసుకుంటే అదే ఆచరించాలి. ఇశ్రాయేలుడికి ఏ హక్కులు ఉంటాయో అన్యులకి, సున్నతి చేసుకున్న అన్యుడికి కూడా అవే హక్కులు ఉంటాయి. వీరికి ఏం ఆశీర్వాదాలు ఉంటాయో వారికి కూడా అవే ఆశీర్వాదాలు ఉంటాయి. అన్నీ ఉంటాయి కనుక ఆపర్చునిటీ ఇచ్చాడు. అంటే ఇప్పుడు సున్నతి లేని వాడికి సున్నతి కలిగినటువంటి వాడికి వ్యత్యాసం ఏంటి, సమానత్వం ఏంటి అనేటువంటిది ఏం డిసిషన్ చేస్తున్నది? సున్నతి. ఓకే. అలా సున్నతి తీసుకుంటే కనుక దేవుని స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలీలతో సముడగుతాడు అనేటువంటి విషయం మనం గమనిస్తున్నాం. రైట్. ఇక మరొక మాట, సున్నతి కలిగినటువంటి వారు సున్నతి లేని వారి పిల్లలను పెళ్లి చేసుకోకూడదు. అంటే అన్నిటితో పెళ్లి చేసుకోకూడదు. సున్నతి కలిగిన వారు సున్నతి లేని వారి యొక్క పిల్లలను పెళ్లి చేసుకోకూడదు. ఈ మాట మనకి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం.
ఇది సందర్భము ఏంటి అని అంటే, సంసోను గారికి దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పిండు. ఏం పని అప్పచెప్పిండు? ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించాలి. ఈయన పోయి దేని మీద దృష్టి పెట్టాలి? ఆ పని మీద దృష్టి పెట్టాలి. ఈయన దృష్టి మళ్ళింది. మళ్ళీ అమ్మాయి బాగుంది అన్నాడు. తర్వాత అమ్మకు చెప్పుకున్నాడు, మమ్మీ ఇక అమ్మాయి నాకు బాగా నచ్చింది, నేను ఆమెను పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. ఆ అమ్మకు తెలిసిన జ్ఞానం ఏంటంటే, సున్నతి కలిగిన వారు సున్నతి లేని పిల్లలను పెళ్లి చేసుకోకూడదు. అది అతనికి చెప్పింది సంసోనుకి. అయినా ఆయన వినలేదు. తర్వాత వేరే ముచ్చటైంది అది. ఓకే, చివరికి ఆయన ప్రాణాల మీదకి వచ్చింది అది కదా. అమ్మ చెప్పింది. ఏమని చెప్తున్నది? ఈయన అడుగుతున్నాడు, అమ్మ చెప్తున్నది. చూడండి, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదు అని అనుకొని సున్నతి లేనటువంటి ఫిలిస్తీన్లలో నుండి కన్యకను తెచ్చుకొనటానికి వెళుచున్నావా అంటే పెళ్లి చేసుకోవటానికి వెళుచున్నావా అని అన్నది. అంటే ఇప్పుడు అమ్మ ఏం చెప్పినట్టు? సున్నతి లేని వారిని మనం పెళ్లి చేసుకోవద్దు బిడ్డ అని చెప్పింది అనమాట. సున్నతి లేనటువంటి వారిని పెళ్లి అంటే ఇప్పుడు వీళ్ళ మధులలో ఎలాంటి బీజాలు బలంగా నాటుకొని ఉన్నాయో మనం ఇక్కడ అర్థం చేసుకోగలము. ఓకే, ఆ బీజాలు నాటుకొని ఉండటమే ఇక్కడ ప్రధాన కారణాలుగా కనబడుతున్నాయి. అయితే ఆ బీజాలు కూడా ఎందుకు నాటుకోబడ్డాయి అంటే దానికి లింక్డ్ రెఫరెన్స్లను మనం చూస్తున్నాం. దేవుడు చెప్పినటువంటి కొన్ని సందర్భాలని వారలా బలంగా తీసుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మ చెప్పిందంటే అసలు ఈ అమ్మకి ఎలా తెలుసు ఆ విషయం? అది కదా మనం గమనించాల్సింది. అయితే దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 3వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం. నీవు వారితో వియ్యమందకూడదు. వారితో అంటే ఎవరితో? 1వ వచనం నుండి నేను వేగంగా చదువుతున్నాను. నీవు స్వాధీనపరచుకున్న బహు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గీషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివీయులు, యెబూసీయులు అను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు. ఇక్కడ చాలా కర్కశంగా అనిపిస్తున్నది కదా. వారిని చంపేయాలి, నిర్మూలన చేయాలి అన్నప్పుడు మనకు వెంటనే జ్ఞాపకం రావాల్సిన విషయం ఏంటో తెలుసా? వెంటనే జ్ఞాపకం రావాల్సినటువంటి విషయం ఏంటి? అబ్రహాముతో దేవుడు నీ పిల్లలు ఈ భూమిని ఎప్పుడు స్వతంత్రించుకుంటారు అని అన్నాడు. ఎప్పుడు వాళ్ళకి అప్పగిస్తాను అని అన్నాడు కనాను భూభాగాన్ని. ఇక్కడ ఉండినటువంటి జనుల యొక్క పాపము పరిపూర్ణమైనప్పుడు అని అన్నాడు. మరి పాపము పరిపూర్ణమైనప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు దేనిలో ఉన్నారు? పాపములో ఉన్నాడు. పాపములో ఉన్నా కూడా ఇంకా ఆయన ఓపికతో ఉన్నాడు. ఎప్పటిదాకా? అది శృతి మించేదాకా. అంటే శృతి మించే పాపము చేస్తున్నారు కాబట్టి వారిని హతము చేయాలి. అక్కడ దాని వెనకాల ఉన్న పాయింట్ అది. నేరుగా ఇది చదివితే ఆయన ఎంత క్రూరుడో చూడండి.
తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలకు భూభాగమునివ్వాలని అప్పటికే వాసం చేస్తున్నటువంటి వారిని అత్యంత క్రూరంగా చంపమని చెబుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నో, అబ్రహాముకు చెప్పిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు వేచి ఉన్నారండి? ఎన్ని సంవత్సరాల వరకు వేచి ఉన్నారు? వీళ్ళు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నదే 430 సంవత్సరాలు. అంతకు ముందు ఎవరి కాలం ఉన్నది? ఇంకా ఇస్సాకు కాలం ఉన్నది. ఓకే, ఇస్సాకుకు ముందు అబ్రహాం కాలం కొంత ఉంది. అంటే ఇప్పుడు 430 ప్లస్ వీళ్ళిద్దరిని యాడ్ చేసుకోవాలి, ఈ 2 తరాలు యాడ్ చేసుకోవాలి. అంటే ఇంచుమించు 500-600 సంవత్సరాలు సమయం ఇచ్చాడు వారికి. ఈలోపు సరి చేసుకుంటే మాస్టర్ ప్లాన్ మారేదేమో. కనీసం చంపకుండా కలిసిమెలిసి ఉండండిరా పక్క పక్కన అని చెప్పేవాడేమో, ఏదో దాని వేరే సొల్యూషన్ ఉండేది. కానీ వీరు మారలా కనుక చంపబడ్డారు. చంపాలని చెప్పాడు. చెప్పి ఏమంటున్నాడు 3వ వచనంలో? నీవు వారితో వియ్యమొందకూడదు. ఎవరితో? మారనటువంటి ఈ కనానీయులతో వియ్యమొందకూడదు. తర్వాత వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు. అంటే అన్యులను వివాహం చేసుకోకూడదు. ఇట్ మీన్స్ సున్నతి లేనటువంటి వారిని, వాళ్ళ అమ్మ చెప్పింది కదా, సంసోను వాళ్ళ అమ్మ, సున్నతి లేనటువంటి వారి పిల్లలను వివాహము చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అన్నాడు? కింద దేవుడు చెప్తున్నాడు చూడండి. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుణ్ణి వారు మళ్లించుదురు. ఆ స్త్రీలకు అంత పవర్ ఉంది. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించున్నట్లు నీ కుమారుణ్ణి వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును అని ఇక కింద చాలా విషయాలు చెప్పాడు. అంటే వారితో గనక ఈ సాంగత్యము చేస్తే మీ అలవాట్లు వాళ్ళకు రావటం ఏమో కానీ వాళ్ళ అలవాట్లు మీకు వచ్చేస్తాయి. ఏదైనా కూడా ఏది తొందరగా అతుకుతుంది మనకి? చెడు. గనక మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మీరు దారి తప్పుతారు. కాబట్టి వారితో మీరు వియ్యమందకూడదు అని చెప్పాడు. ఇంకా చాలా సంగతులు రాయబడి ఉన్నాయి. చాలా, నేను సున్నతి అని అంటే ఇది ఇశ్రాయేలులకు ఇచ్చిన నిబంధన, ప్రారంభంలో చెప్పుకున్న 1-2 మాటలు, అది సరిపోతుందిలే అని అనుకునేవాడిని. కానీ ఇదంతా చూసిన తర్వాత దీని పూర్వపరాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు పేతురును నువ్వు సున్నతి లేనటువంటి వారితో భోజనం చేస్తున్నావు అన్నటువంటి మాట వీళ్ళు అన్నారు, వాళ్ళు అభ్యంతరం పెట్టారు, కానీ పేతురు భుజించాడు. యేసుప్రభుల వారిని అభ్యంతరం పెట్టారు, బట్ యేసుప్రభుల వారు భుజించారు. అయితే వాళ్ళు అక్కడ ఇచ్చిన మాటలు ఏంటి? వాళ్ళు అక్కడ ఇచ్చిన మాటలు ఏంటంటే, పాపుల ఇంట నేను భోజనం చేస్తున్నానని చెప్పేసి మీరు ఇలా మాట్లాడుచున్నారు, అసలు వైద్యుడు ఎవరికి అవసరము అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి మాటలు. పేతురు గారు దేవుడే పర్మిషన్ ఇచ్చిన తర్వాత, ఒరే నీకు తెలియదురా, నాకు పెద్ద సినిమా చూపెట్టిండు ఎప్పేలో, దేవుడే అక్కడ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీదకి నేరుగా పరిశుద్ధాత్ముడే అన్యులుగా ఉండగానే పరిశుద్ధాత్ముడే దిగి వచ్చినారు. అంటే దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్ములే వాళ్ళు మా ఊళ్ళని అక్కడ చేర్చుకున్న తర్వాత ఇక నేను పరాయుడని ఎలా అనగలుగుతానని చెప్పేసి ఆయన బాధ. కానీ ఆయన బాధ వీళ్ళకి ఎలా అర్థం కావాలి? వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. అలా వాళ్ళ తిప్పలు వాళ్ళ బడి వాళ్ళదైన శైలిలో అప్పటికి వాళ్ళు చెప్పేటువంటి ముచ్చట్లని చెప్పారు. ఈ వివరణలన్నీ మళ్ళీ చెప్పేటువంటి మరి ప్రయత్నం చేశారా, చేయలేదా, చేసినా అవి రాయబడలేదా అనేటువంటిది అది సెకండరీ, మనకు తెలియనటువంటి విషయం, అది పక్కకు పెట్టాలి. బట్ అప్పటి వాళ్ళు చెప్పుకునేటువంటి మాటలు చెప్పారు.
బట్ వీళ్ళు ఇలా అడగడానికి కారణాలు ఏంటి అని అంటే ఇదిగో ఇన్ని సంగతులు ముడిపడి ఉన్నాయి. రైట్, ఈరోజు మనం గమనించినటువంటిది సున్నతి అనంటే గోప్యాంగ చర్మమును కట్ చేయటం. ఓకే, రెండవది ఏమండి, దాని ద్వారా ఏం జరుగుతున్నది అనంటే శుద్ధి జరుగుతుంది, క్లీన్. ఓకే, క్లీన్ జరుగుతుంది. తర్వాత ఏం గమనించాం? తర్వాత మాటలు ఏం గమనించాం? అవన్నీ గమనించాం. తర్వాత అదే సున్నతి పొందితేనే రక్షణ అనేటువంటి మాట వాళ్ళు నేరుగా చెప్పటం అనేటువంటిది గమనించాం. ఇకపోతే సున్నతి పొందినటువంటి అన్యుడు కూడా సున్నతి పొందినటువంటి ఇశ్రాయేలులతో సమానుడవుతాడు. మరొక మాట ఏం గమనించాం? సున్నతి లేనటువంటి వారితో భోజనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అనేటువంటి పాయింట్ చెప్పాడు అక్కడ. ఆ సమస్య లేకపోతే భోజనం చేయొచ్చు, బట్ అంత మెచ్యూరిటీ లేదు, అంత తెలివి కలిగినటువంటి వాడను అని చెప్పి నీవు సున్నతి చేసుకోకపోయినా లేదా సున్నతి చేసుకుని అన్యుని ఇంట భోజనం చేసినా కూడా అప్పటికి అది పాపమే, అప్పటికి అది పాపమే. రైట్. మూడవది, అన్యులని వివాహము చేసుకోకూడదు. భోజనం చేయకూడదు అనేటువంటి దానికి ఎందుకు చేయకూడదు అనేటువంటి వివరణ చూసుకున్నాం. వివాహము చేసుకోకూడదు అనేటువంటి దానికి కూడా ఎందుకు చేసుకోకూడదు అనేటువంటిది దేవుడు చెప్పినటువంటి మాటలని వీళ్ళు గ్రహించినటువంటి గ్రహింపును బట్టి పెట్టుకున్నటువంటి నియమం, ఆచరించినటువంటి ఆచారం. అయితే అందరూ అలా ఆచరించగలిగారా అంటే మళ్ళీ అందులో రకరకాలుగా ఉంటారు, అది వేరు విషయం. ఎన్ని పాయింట్లు అయినాయి ఇప్పటికి? అంతేనా? మొదటిది సున్నతి అంటే ఏంటి? గోప్యంగా. వెరీ గుడ్. నిబంధన జ్ఞాపకం చేసుకోవటం. మామూలుగా సున్నతి అనేటువంటి దానికి ఇది మొదట రావాలి. ఏంటది సున్నతి అంటే? గోప్యాంగ చర్మము కత్తిరించటం. ఎందుకు అన్నప్పుడు నిబంధనను జ్ఞాపకం చేసుకోవటానికి. రెండవది శుద్ధి జరగటానికి. ఓకే, ఇక్కడికి ఎన్ని అయినాయి? మూడైనాయి. ఇప్పుడు నాలుగోది చెప్పండి. రక్షణ. ఓకే, దాంట్లో ఇక అపవిత్రత అవన్నీ వస్తాయి. రక్షణ. తర్వాత ఐదవదేనా? ఐదవది ఏంటంటే సున్నతి పొందిన అన్యుడు కూడా ఇశ్రాయేలీలతో సమానుడవుతాడు. ఓకే, తర్వాత పాయింట్, సున్నతి లేనటువంటి వారితో సున్నతి కలిగినటువంటి వారు భోజనం చేయకూడదు. లాస్ట్ పాయింట్ ఎన్నో పాయింట్? ఏడవది. ఆరోదా ఏడవదా? ఏడవది. నువ్వు రాసుకోలే, చెప్పేస్తున్నావు. ఓకే, ఏడవది, అన్యులని వివాహము చేసుకోకూడదు. ఇట్ మీన్స్ సున్నతి లేనటువంటి వారి పిల్లలను వివాహము చేసుకోకూడదు. ఓకే, ఇన్ని విషయాలు ఈరోజు ఆలోచించాం. మిగిలిన ఇంకా చాలా విషయాలు ఇప్పుడు మనం ఈరోజు గమనించినటువంటి విషయాల కంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవి రాబోయేటువంటి వారంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ.